ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 లో టాప్ 5 కంటెస్టెంట్స్ 5 ఉన్నారు. ఈ 5కి బిగ్ బాస్ ఏవీస్ అయితే ఒక్కొక్క రోజుగా ఒక్కొక్కరికి కేటాయిస్తున్నారనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా తనుజ వంతు వచ్చిందనే చెప్పాలి. ఇక తనుజాని అయితే బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలోకి పిలిచి తను డే 1 నుంచి ఇప్పటి వరకు ఏవైతే టాస్కుల్లో ఆడిందో అలాగే ఏవైతే తను ఎమోషనల్ మూమెంట్స్ అనే హ్యాపీ మూమెంట్స్ అన్ని కూడా ప్రోమోలో వేసినట్టు చూపించారు. ముఖ్యంగా తనుజ అయితే ఆ ఫొటోస్ ను చూసి చాలా ఎమోషనల్ అయింది. ఇక బిగ్ బాస్ అయితే తనుజకి ఇచ్చిన ఎలివేషన్స్ చూస్తే గూస్ బంప్స్ రావడం పక్కా ఖాయం. ఇక తనుజ కోసం బిగ్ బాస్ ఏం చెప్పాడు అంటే, బిగ్ బాస్ హౌస్ లో నీలాంటి అమ్మాయిని ఇప్పటి వరకు ఎవరూ చూడలేదు. ఆట విధంగా కానీ, మాట్లాడే విధంగా కానీ, నడవరికే విధంగా కానీ ఏది ఏమైనా సరే అందరింట్లోనూ ఒక అమ్మాయిలాగా అయిపోయావనే చెప్పాలి. ముఖ్యంగా టాస్కుల్లోని ఒక శివంగిలా పోరాటం చేసి నీతో పాటు మగవాళ్ళున్నా సరే నేను మగవారికి ఏమీ తక్కువ కాదంటూ నిరూపించుకున్న సమయం చాలానే ఉంది. సో అందుకే నీకు ఆడియన్స్ అంతగా కనెక్ట్ అయ్యి నిన్ను విజయం వైపు అడుగులు వేయించారు. ఏది ఏమైనప్పటికీ ఎప్పటి వరకు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఒకెత్తైతే నువ్వు మరొకెత్తే తనుజ అంటూ, అలాగే నీ మనసు చాలా సున్నితమైనది. అలాంటి మనసును ఎంతో మంది ఎన్నో విధాలుగా నిన్ను బాధ పెట్టినప్పటికీ అవన్నీ కూడా ఒడిదొడుకులను ఓదార్చుకొని ఫైనల్ గా నువ్వు విజయం వైపు అడుగులు వేస్తున్నావు. సో ఈ సీజన్ విన్నర్ నువ్వు అవ్వాలని కోరుకుంటున్నా. కంగ్రాచులేషన్స్ తనుజ అంటూ బిగ్ బాస్ అయితే తనుజకి నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ వేశారనే చెప్పాలి. ఈ కిందలో భాగంగా తనుజ అయితే బిగ్ బాస్ కి అలాగే ఆడియన్స్ కి మాట్లాడుతూ, ఆడియన్స్, బిగ్ బాస్, నేను ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగాను. అసలు నాది ఈ తెలుగు కాదు, కానీ కన్నడ అమ్మాయినా సరే నన్ను ఇప్పటి వరకు ఆదరించి నాకు ఓట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను అంటూ తనుజ అయితే చాలా ఎమోషనల్ అయ్యింది. నిజానికి చెప్పాలి అంటే అందరి ఏవీసీ ఒక లెక్క అయితే నెక్స్ట్ లెవెల్ ఎడిట్ చేశారనే చెప్పాలి. సో ఫైనల్ గా ఈ సీజన్ 9 విన్నర్ ఏమో తనుజ లేకపోతే పవన్ కళ్యాణ్ అన్నట్టు కొంచెం టెన్షన్ కొనసాగుతుంది. మరి మీరు కామెంట్ పెట్టే ఎవరన్నా విన్నర్ అనేది మనకు తెలుస్తుంది కాబట్టి సో ఈ సీజన్ విన్నర్ తనుజానా పవన్ కళ్యాణ్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.